తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సరికొత్త ప్లాన్స్ కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలి, నేతలను చేజారనివ్వొద్దన్న లక్ష్యంతో కేసీఆర్ గతానికి భిన్నంగా నేతలను కలుస్తున్నారు. కానీ ఫలితం దక్కటం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడితే రేవంత్ ఎమ్మెల్సీలపై గురిపెట్టారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విలీన వ్యూహానికి తగ్గ ఫలితం సాధించలేదు. మండలిలో బీఆర్ఎస్ కు 29 మంది ఎమ్మెల్సీలున్నారు. వారిలో 20 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే విలీనం చేసుకోవచ్చు. కానీ 6 వచ్చి చేరారు. రేవంత్ తో వరంగల్ పర్యటనలో సమావేశమైన బండ ప్రకాష్ ముదిరాజ్ కూడా చేరేందుకు రాలేదు. అంటే మాక్సిమం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తే 6 పార్టీలో చేరారనుకోవచ్చు. ఇంకా ఒత్తిడి చేస్తే మరో 4-5 చేరతారేమో. మరి విలీనం కాదు, ఫిరాయింపులే అవుతాయి. 6 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే మండలి చైర్మన్ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డినే. కానీ ఆయన గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. కొడుకుని కాంగ్రెస్ లో చేర్పించారు. అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ గా ఉన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్పీకర్లు పెట్టిన సంప్రదాయాల్ని అంటే ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకపోవడాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మరి బీఆర్ఎస్ నేత అయిన గుత్తా ఏం చేస్తారు? గుత్తాతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపారని, చేరికలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీల ఫిరాయింపులు చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చే ఒత్తిళ్లు, అనర్హత పిటిషన్లను పట్టించుకోకుండా ఉండేలా గుత్తాతో మాట్లాడితేనే వారు కాంగ్రెస్ లో చేరి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలా చేయడం గుత్తాకు కూడా నైతికత కాకపోవచ్చు. కానీ రాజకీయాల్లో అలాంటివేమీ ఉండవు కదా. మొత్తానికి గుత్తా బీఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ పై గుర్రుగా ఉన్నట్లు, కాంగ్రెస్ కు మద్దతుగా కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఈ శుభ పరిణామం చూస్తుంటే రేవంత్ ఖాతాలో మరో విజయం చేకూరిందని చెప్పాలి. ఇప్పుడైతే 1/2 మంది కారు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా త్వరలో మరికొందరు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.